అండి, నేను రజాక్. పిఠాపురంలో గొడవలు జరగబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇంటెలిజెన్స్ ఎలక్షన్ కమిషన్ చెప్తున్న మాట. గొడవలు జరిగేది ఎప్పుడంటే ఎగ్జాక్ట్గా రిజల్ట్ రిలీజ్ అయ్యే రోజున ఎగ్జాక్ట్గా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా పిఠాపురం, కాకినాడలో భయంకరంగా గొడవలు జరగబోతున్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందనే ఒక సారాంశం మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కవర్ చేస్తుంది వీడియోని. కౌంటింగ్ ముందు తర్వాత కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో గొడవలు జరగబోతున్నాయి. హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని నివేదిక. కాకినాడలో ఏటిమోగ, దుమ్మలపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టి. ఎన్నికల్లో గొడవలు చేసి ప్రేరేపించిన వ్యక్తులపై పోలీసులు నిఘా. కాకినాడ సిటీ, పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక. కౌంటింగ్ ముందు తర్వాత కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో గొడవలు, హింసాత్మక ఘటనలో భయంకరంగా జరిగే అవకాశం ఉందని నివేదిక. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇప్పుడు నేను చూసింది మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కవర్ చేసినటువంటి మెయిన్ హెడ్డింగ్స్ చూడండి. పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక భయంకరంగా గొడవలు జరగడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ వంగా గీత గెలిచినా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలిచినా పెద్ద గొడవలు జరగకపోవచ్చు కాక, కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే గొడవలు జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఇంటెలిజెన్స్ చెబుతోంది. అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పేరు అయితే చెప్పట్లేదు, బట్ గొడవలు అయితే భయంకరంగా జరగబోతున్నాయి. అసలు గొడవలు జరగడానికి కారణం ఏంటి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్తే ఏం జరిగిద్దో వాళ్ళకి తెలుసు. జనసేన పార్టీ గెలిస్తే 21 స్థానాలు గెలిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినటువంటి విధానం మనకి తెలుసు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినటువంటి విధానం తెలుసు. అదే పవన్ కళ్యాణ్ గారు అదే కాకినాడ సిటీకి వెళ్ళి అదే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అతి భారీ స్థాయిలో కామెంట్లు చేసిన విషయం మనకి తెలుసు. ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో మాటల దాడి చేసుకున్న విషయం మనకు తెలుసు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున పిఠాపురంలో గెలిస్తే కాకినాడలో ఏం జరగబోతుందో మేము ప్రత్యక్షంగా చెప్పాల్సిన పని లేదు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు. వాళ్ళ ప్రముఖులు ముద్రగడ పద్మనాభం గారు. చూడండి, ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు ఓటమిని జీర్ణించుకోలేరు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఓటమిని జీర్ణించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఓటమిని జీర్ణించుకోలేరు. కన్నబాబు గారు, వంగా గీత గారు, దాడిశెట్టి రాజా గారు, వీళ్ళెవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపుని ఏం మాత్రం కూడా ఆ నియోజకవర్గాల్లో కాంక్షిస్తున్నటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళకి సంబంధించి కార్యకర్తలంతా కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఒకవేళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఏదైనా అంటే మన లాస్ట్ టైం భీమవరంలో జరిగింది కదా, పవన్ కళ్యాణ్ చివరి వరకు గెలిచేశాడు అని చెప్పేసి అందరూ చెప్పారు. అయితే ఎగ్జాక్ట్గా సాయంత్రం అయ్యింది, 5,000 ఓట్లతో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని చెప్పేసి ప్రచారం చేశారు. ఇలాంటివే జరగడానికి అవకాశం ఉంది కౌంటింగ్ టైంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే కనుక భయంకరమైన గొడవలు జరిగి ఆ గొడవల్లో వాళ్ళ ఓటమిని తట్టుకోలేక అక్కడ ఏవైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. నాగబాబు గారు కూడా నిన్న ఒక సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేశారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఈవీఎంస్ ఎక్కడైతే పెట్టారో వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం ఉంది, ఏదైనా చేయగలుగుతారు. ఓటమిని వాళ్ళు తీసుకోలేరు. ఈ టైము ఓడిపోతే కనుక చాలా రకాల ఏ పార్టీ ఓడిపోయినా ఈసారి ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. ఏంటంటే డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాలు అంటే పాలసీ పరంగా రాజకీయాలు కాదు, కక్షా కార్పుణ్యమైన రాజకీయాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ గెలుపు అనేది ప్రతి పార్టీకి చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్గా తీసుకుంటే. సో అందుకే ఎలాంటి గొడవలు జరగడానికి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం మాచర్లలో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో. ఎందుకంటే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్పై గత కొన్నేళ్లుగా టీడీపీ పార్టీ వాళ్ళు చాలా బలమైన కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ వాళ్ళు తొక్కి పెట్టేస్తున్నారు టీడీపీని అని చెప్పేసి, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు, టీడీపీ వాళ్ళు చాలా నలిగిపోయి ఉన్నారు. దాని పర్యవసానాలే మొన్న ఎదురు దాడి. మళ్ళీ రాయలసీమకి వెళ్తే కనుక జేసీ బ్రదర్స్ విషయానికి వస్తే కనుక అక్కడ పెద్దారెడ్డి ఏ స్థాయిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడికి దిగారో చివరాఖరికి పోలీసులు వెళ్ళి కుక్కలను కొట్టినటువంటి పరిస్థితి. అర్థం చేసుకోండి. ఈ గొడవల్లో సామాన్యులు ఎవరు కూడా వెళ్ళకండి, గొడవలకు ప్రేరేపించకండి, రెచ్చగొట్టుకోకండి. ఏదైనా తేడా వస్తే బొక్కలు వేసేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈ గొడవలు ఎలా ఉంటాయంటే, మొన్న మనం చూసే ఎలక్షన్స్ రోజున
ఎంత దారుణమైన ఎక్స్ట్రీమ్స్ లెవెల్కి వెళ్ళిపోయి పెట్రోల్ బాంబులు వేసుకుని రాళ్ళు వేసుకుని దాడులు చేసుకున్నారు మనం చూసాం. కాబట్టి చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకి నేను చెప్పేట ఒకే ఒక్క విషయం, ప్రతి దాన్ని కూడా నిఘా పెట్టి చూడండి. ప్రతిదీ కూడా వీడియో తీస్తూ ఉండండి. మీ 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 ప్లేసెస్లో ఉండి వీడియోలు తీయండి. అది ఎక్కడైనా సరే గొడవలు జరుగుతున్నప్పుడు వీడియోలు తీయండి. ఎవిడెన్స్లు ఉంటాయి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు, లేకపోతే పోలీస్ అధికారులకు అప్పచెప్పొచ్చు. ఎవడైనా గొడవలు చేస్తే కనుక మనం చూసాం, పెట్రోల్ బాంబులు, ఆ బాంబులు, ఈ బాంబులు అన్నీ తీసుకొని వస్తున్నారు, రాడ్లు కర్రలు తీసుకొని వస్తున్నారు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఏం జరుగుతుందో చూడండి. మనకు తెలిసిందే, రాయలసీమలో అదేవిధంగా గుంటూరు జిల్లాలో బళ్ళని తగలబెట్టేశారు, కార్లను తగలబెట్టేశారు, ఇళ్లను తగలబెట్టేశారు. ఓడిపోతున్నామనే భయం కొన్ని పార్టీల్లో స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ దాకైనా తెగబడ్డానికి అవకాశాలు అయితే ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అది ఏ పార్టీ అయినా నేను చెప్పను, కానీ సరే కొన్ని పార్టీలకైతే ఉంది. నేను ఇందాక ఒక వీడియో కూడా చేసిన. సో ఆ వీడియో ఏంటంటే, జనసేన పార్టీకి సంబంధించి జగన్ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుంది, టీడీపీ ఎందుకు భయపడుతుంది, జనసేన ఎందుకు భయపడుతుందని చెప్పేసి ఒక వీడియో పెట్టా. లాస్ట్ వీడియో, నేను ప్రీవియస్ వీడియో పెడితే అసలు దాంట్లో ఎందుకు ఈ గొడవలు చేసుకుంటారు, దీనికి కారణం ఏంటి, ఒకవేళ జగన్ ఓడిపోతే ఏం జరిగిద్ది, లేకపోతే టీడీపీ జనసేన పార్టీ ఓడిపోతే ఏం జరగబోతుంది, జగన్ కనుక ఓడిపోతే జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. నిన్న సీఎం రమేష్ గారు చెప్పిన దాని ప్రకారం 100 గంటల్లోనే పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోయిద్దని ఒక క్యాలిక్యులేషన్ అయితే ఉందట. వైసీపీ పార్టీ కనుక ఈ ఎలక్షన్స్లో ఓడిపోతే వితిన్ 100 అవర్స్లో 100 గంటల్లో ఎంటైర్ వైసీపీ పార్టీ కొలాప్స్ అయిపోద్ది. ఆ పార్టీలో ఒక నాయకుడు ఉండడు, అందరూ వెళ్ళిపోతారు, వేరే పార్టీలకు వెళ్ళిపోతారు. అది బీజేపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఏదో ఒక పార్టీలోకి జంప్ అయిపోతారు, అసలు ఉండరు, నిలబడరు అనేది ఒకటి ఉంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గెలుపు అనేది అత్యంత అవసరం. అదేవిధంగా టీడీపీ పార్టీకి ఈ గెలుపు అనేది అత్యంత అవసరం. అందుకే మొన్న బాహాబాహీలకి దిగారు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, మరి ముఖ్యంగా పిఠాపురంలో, కాకినాడలో చాలా ఘోరాలు జరగబోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్లకుండా ఉండడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ. అదేవిధంగా కొన్ని వేల రూపాయలు పంచారు. పైపెచ్చు తాయిలాలు ఆశ చూపారు. నిన్న ఒక వీడియో కూడా చెప్పారు, ఒక రెడ్డి అంట, సంతోష్ రెడ్డో సతీష్ రెడ్డో, ఒక వీడియోలో చెప్పాను కదా. సో అక్కడ దాదాపు రాయలసీమ నుంచి ఒక 500 మంది వెళ్ళి బూత్కి 2 చొప్పున పనిచేశారు. అక్కడతో ఆగలేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చి వాడారు. అక్కడతో ఆగలేదు, లోకల్ లీడర్స్ని కూడా కొనేసుకున్నారు. అక్కడతో ఆగలేదు, కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చించారు అక్కడ ఓడించడం కోసం. అక్కడితో ఆగలేదు, చివరాఖరికి వంగా గీతని డిప్యూటీ సీఎం అని చేస్తామని చెప్పేసి మాట ఇచ్చుకున్నారు. అక్కడితో ఆగట్లేదు. రేపొద్దున ఏదైనా జరగడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓటమి ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. కుప్పంలోకి వెళ్ళి వాళ్ళు అంత పని చేయట్లేదు, మన హిందూపురం వెళ్ళి అక్కడికి అంత పని చేయట్లేదు, నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరి వెళ్ళి వైసీపీ వాళ్ళు అంత శ్రద్ధ పెట్టట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో అంత శ్రద్ధ పెట్టారంటే అర్థం చేసుకోండి, ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ ఎలక్షన్ కమిషన్కి అయితే రిపోర్ట్ ఇచ్చిందంట, పిఠాపురంలో, కాకినాడలో అతి భయంకరంగా గొడవలు జరగడానికి అయితే అవకాశం ఉందట. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా రాళ్ళు కదా మన చేతిలో ఉండాల్సింది. ఫోను ఎవరెక్కడ ఏం చేస్తున్నారో మొత్తం విజువల్స్తో సహా తీయండి. ఆ వీడియోలన్నింటినీ పోస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఎవడు ఎక్కడ గొడవ చేసినా సరే మన చేతిలో ఒక ఆయుధం అనేది ఉంది, ఆయుధంతో చాలు వాళ్ళని తిప్పి కొట్టడానికి అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ఇంకొక మాట చెప్తున్నా, మీరు రాడ్లు పెట్రోల్ బాంబులు ఎట్లాంటివి పట్టుకుని వెళ్ళబాకండి. ఎందుకంటే లైఫ్లు నాశనం అయిపోతాయి. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి.